దేవుని దగ్గర మరి ఒక చిన్న ప్రార్థన తీసుకున్నాము. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రభా పరలోక రాజ్యాన్ని విడిచి మీ మహిమను ప్రభా దివారాత్రములు కోట్లాది దేవతలు మిమ్మల్ని ఆరాధిస్తుంటారా ప్రభా. మట్టి వంటి వారము, పురుగు వంటి వారము, ఎన్నికలేని మా కొరకు ఆ యొక్క పరిశుద్ధ పట్టణాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చి ప్రభా నీ రక్తమంతా కార్చి ప్రభా నీ ఆలయంలో మాకంటే ముందుగా చేరి ప్రభా మా కొరకు నా బిడ్డలైనటువంటి బిడ్డలు నా ఎదుకు వచ్చినప్పుడు నేను వారి యొక్క కష్ట సుఖాలను మరి మాట్లాడినప్పుడు, ఇచ్చినప్పుడు విని వారిని ఆశీర్వదించి స్వస్థపరిచి బలపరిచి పంపాలని ప్రభా. అందరికంటే ముందుగా నువ్వు ఇక్కడ నీ పిల్లలందరమైన మా కొరకు వేచి ఉన్నావు. క్షమించండి ప్రభా. ఈ మందిరంలో ఇంకా ఆత్మీయమైనటువంటి మరణ స్థితిలో, దీనస్థితిలో, బలహీన స్థితిలో ఉన్నటువంటి వారు కనపడుచున్నారు. గతించండి ప్రభా. నిద్ర లేపండి ప్రభా. మందిరము ప్రభా, మీ మందిరం ప్రభా. ఈ మందిరంలో ప్రభా ఏ కొలువ లేకుండా పరిపూర్ణమైన పరిశుద్ధమైన ఆలయముగా దీన్ని నిర్మించుటకు ఒక్కొక్కరి చేతులను బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమున కొన్ని సంవత్సరాల ముందు వచ్చాను. మన పాస్టర్ అనిల్ గారు, మరి సరితమ్మ గారు కూడా, మరి మధురవేణి సిస్టర్ కూడా చెప్పారు. ఇక్కడ పాస్టర్ గారు ఎంత కష్టపడి సేవ చేశారు. ఇప్పుడు ఆయన ఉన్న స్థితి ఎంత అంటే నాంపల్లిలో బికమ్ ఎ డిఎస్ నడిచి వెళ్ళేవాడని విన్నాను. చక్కటి కాలం గురించి దేవుని యందు భయభక్తులు కలిగి చిన్న దాంట్లో కూడా నమ్మకంగా ఉంటే దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు. మరి వాక్యము నేను చెప్పకముందు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి, పాస్టర్ గారికి, మరి సంఘ పెద్దలైనటువంటి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను ఫస్ట్ గ్రౌండ్లో ప్రీచ్ చేశాను ఈస్టర్ రోజు. సెకండ్ గ్రౌండ్లో చేశాను. సెకండ్ ఈ ఓల్డ్ చర్చిలో ప్రీచ్ చేశాను. అది పామ్ సండే రోజు, హార్వెస్ట్. ఒకసారి ఈస్టర్కి, ఒకసారి హార్వెస్ట్కి. మరి ఈ దినం నా దేవుడు ఇక్కడ ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు. ఇంత చక్కటి మందిరం కట్టడంలో మీ యొక్క ప్రయాసము, మందిరంను అలంకరించాలి, అందులో మా దేవుడు ఉండాలి అని మీరు ఎంతగా ప్రయాసపడ్డారో మరి వాటన్నిటినీ యొక్క మందిరం చూసినప్పుడు తెలుసుకోగలం. అలాగే మరి సరితమ్మ గారు, మధురవేణి సిస్టరు మరి సంవత్సరాలుగా పరిచయం. ఇక్కడ ఉన్న కొంతమంది పెద్దలు కూడా పరిచయం. అమ్మకు నేను చెప్తా ఉంటాను, ఒక్కరము రక్షించబడడం కాదు కానీ ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా అనేకమైనటువంటి ఆత్మలను మనం సంపాదించాలి. ఈ దినాన మరి ఇక్కడ ఉన్నటువంటి మనము ఎన్ని ఆత్మలను మనం సంపాదించాము. వెనుకున్న స్త్రీలందరూ దయచేసి ముందుకు రావాలని కోరుతున్నాను. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నాకు వెనకబడి ఉన్న వాళ్ళు ఇష్టం ఉండదు. మంచిగా నేను ఎదుగుతూ ఉండగా, నేను 40 years నుంచి మినిస్ట్రీలో ఉన్నాను. స్టార్టింగ్లో క్రిస్మస్ అప్పుడు అయినప్పుడు, న్యూ ఇయర్ అయినప్పుడు ఎంత తయారయ్యే వాళ్ళంటే ఆ రోజు పండుగ క్రైస్తవులు అనమాట, అందరు వస్తారు. చక్కగా తయారయ్యేసి ఇక లాస్ట్లో బెనడిక్షన్ ఇచ్చేటప్పుడు ఎక్కడో చెట్టు కిందనో ఎన్నో రోడ్ మీదనో నిలబడి బెనడిక్షన్ మాత్రం తీసుకొని వెళ్ళిపోయేవారు. అటువంటి క్రైస్తవులు ఉన్నారు, అండుగ క్రైస్తవులు అంటారు. తర్వాత నామినల్ క్రిస్టియన్స్ అంటారు. మా తాత పాస్టరు, మా తాత క్రైస్తవుడు కాబట్టి మేము కూడా ఏదో మందిరానికి పోవాలా. పోకపోతే ఏంటి, అలా మనకు రిజిస్టర్ల పేరు ఉండదు. చచ్చిపోయినా, పెళ్ళిళ్ళు చేయాలన్నా మళ్ళా మనకు ఎవరు దిక్కుంటాడు కాబట్టి అలా పేరు రాపించుకోవాలి.
అందుకనే గుడికి పోవాలా, అవునా అవునా కదా? అందుకే మెయిన్ లైన్ చర్చస్. మరి మూడవ వాళ్ళు ఏంటంటే దేవుని కొరకు సమర్పణ కలిగి దేవుని ముఖము చూస్తాము, దేవుని మందిరంలో వాడబడదాము, దేవుని సేవ చేద్దాము. మా దేవుడు మాకు అనుదినము కృప ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు. మరి బాబు చెప్పినట్టు వంశీ కానీ ఆ పాప కానీ మా అనుదిన జీవితంలో జరిగే ప్రతి ఇరుకులో ఇబ్బందుల్లో మాకు సహాయం చేశాడు. అందుని బట్టి మేము దేవుని ఆలయానికి వెళ్ళి కృతజ్ఞత పూర్వకంగా మేము ఏదో ఒక చేయాలా, ఊడవనన్న ఊడవాలా, తోమనన్న తోమాలా, చీరనయ్యాలా అని వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. చక్కటి యవన బిడ్డలు పాటలు పాడారు, వాయిద్యాలు వాయిస్తున్నారు. మరి నేను ఎప్పుడు కూడా మరి గతించినట్టు మాట్లాడుతూ ఉంటాను. సరే తను ఏం చేస్తున్నావు, అక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఎన్ని ఆత్మలు వచ్చినాయి అని. ఈ దినమన నేను మధురమైన అమ్మగారి ఇంట్లో ఉంటాను. ఎప్పుడు జైరాబాద్లో తల్లి సంఘం మీద అయిపోతుంది. మరి అక్కడ నేను వచ్చి ఉంటాను. అక్కడి నుంచి వింటుంటే సరితనంత వాయిస్ వినబడుతుంది. సండే స్కూల్ తీసుకుంటుంది, పాటలు పాడుతుంది. తర్వాత మళ్ళీ క్వైర్ని నడిపిస్తుంది. మళ్ళీ పాస్టర్ గారు లేరు కానీ మరి బ్రదర్ కూడా నిలబడి చేస్తున్నాడు. మరి మధురమైన మా హస్బెండ్ కూడా వెళ్ళి బిస్కెట్స్ పట్టుకొచ్చాడు. ఇవన్నీ గమనిస్తున్నాను. కొన్నిసార్లు నేను సేవకురాలుగా మీ మధ్యకు మీ ఊర్లోకి ఎందుకు వస్తాను అని అంటే, దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు తన ప్రవక్తలను ప్రవక్తినులను లేపి అక్కడ ఏం జరుగుతున్నదో చూడడానికి పంపుతూ ఉంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఎక్కువ అయిపోయింది అనుకో, ఆయన దిగి వస్తాడు. లోతు సమయంలో అక్కడికి వచ్చాడు, బబులన్ టవర్లో అప్పుడు అయినప్పుడు వచ్చాడు. ఎందుకు వస్తాడు అనంటే మనం సరిగా సిద్ధపడ్డామా లేదా అని చూడడానికి కూడా దేవుడు వస్తాడు. ఇక వచ్చినప్పుడు మరి మనకు అంజూరపు చెట్టు గురించి చెప్పినట్టు ఉత్త చెట్టుకు నీళ్లు పోసుకుంటా భూమి పెట్టి పెద్దగా పెరిగి దాని లోపల ఎటువంటి ఫలాలు లేకపోతే దాన్ని ఏం చేస్తాడు, కట్ చేసేస్తాడు. దానిని బట్టి ముందుగా ఒక అంటే ఇంటిమేషన్, వార్నింగ్, వెదర్ సూచన, వర్షం వస్తుంది జర జాగ్రత్తగా ఉండండి అలా చెప్పడానికి కూడా కొన్నిసార్లు తన సేవకులను పంపుతారు. మేము సునామీ రాకముందు వారం ముందు దర్శనం ఇచ్చి బాంబే పంపించాడు. మరి మొన్న పూనా పంపించాడు. దాని తర్వాత అక్కడ అనేకమైనటువంటి మందిరాలను కూల్చివేస్తున్నారు. అక్కడ చాలా ప్రాబ్లమాటిక్స్గా ఉన్నాయి. అందులో నుండి కొంతమంది బయటకు వచ్చారు, సువార్తలో పాల్గొంటున్నారు. కాబట్టి ఎప్పుడు ఇలాగే తింటాము, పోతాము, వస్తాము, ఇల్లు కట్టుకుంటాము, పిల్లల్ని కంటాము, పిల్లలు కనుక మళ్ళీ వాళ్ళని పెద్దలు చేసి మళ్ళీ ఇంకా పిల్లల్ని కన్నాం, ఒక ఇల్లు కాకుంటే ఇంకొక ఇల్లు కట్టుకున్నాం. ఇది కాదు. కానీ ఈరోజు దేవుడు వస్తే, ఈరోజు దేవుడు వస్తే ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా? మనందరికీ తెలుసు జీవ గ్రంథము గురించి. మరి ఇంకొక గ్రంథము గురించి కూడా నేను మరి దేవుడు మాట్లాడాడు. అది బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. మనం ఏమేమి పనులు చేస్తున్నామో అవన్నీ కూడా రాయబడ్డాయి. నేను ట్రైన్డ్ టీచర్గా చేశాను. పిల్లలు వస్తున్నారు అంటే వాళ్ళ కొత్త ఎగ్జామ్ రాసి వచ్చిన ఆ మార్క్సే కాకుండా ఆన్ ద హోల్ చూస్తామన్నమాట. వాడు టైంకి వస్తుందా లేదా. వంశీ ఒక రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓకే, కానీ టైం అంటే టైంకే పోవాలి. ఓకే, దేవుడు కూడా ఏ టైం వస్తాడో తెలియదు. టైం అంటే టైంకి ఉండాలి. టైంకి వస్తున్నాడా లేదా. వాడి డ్రెస్ కూడా ఎట్లున్నాడు, వాడు క్లాస్లో మంచిగా నేర్చుకుంటుండా, మొద్దులాగా నిద్రపోతుండా, లేకపోతే ఏమి చేయకుండా ఎదగకుండా అట్లా ఎటువంటి వొకాబులరీ లేకుండా ఎన్నిట్లో కూడా ఏం పాల్గొంచుకోకుండా ఉన్నాడా. మన హ్యాండ్ రైటింగ్ ఎట్లుంది, మన భాష ఎట్లుంది,
ఇవన్నీ మన హ్యాండ్ రైటింగ్ ఎట్లుంది అన్నిటిని గమనించి ప్రొనౌన్సియేషన్ ఎట్లుంది వీటిని బట్టి ఆన్ ద హోల్ మార్క్స్ ఇస్తాం. ఇప్పుడు బుక్ ఆఫ్ రిమెంబరెన్స్లో వచ్చినటువంటి మనకు మనం ఎట్లా వస్తున్నాం, ఏ టైంకి వస్తున్నాం, ఎట్లా కూర్చుంటున్నాం, వింటున్నామా లేదా, విన్న తర్వాత మన మొత్త వన్ వే అన్నట్టు కాకుండా అది విన్న తర్వాత దానికి ఏమన్నా ఫ్రూట్ ఏమన్నా వస్తుందా, అవుట్పుట్ ఏమన్నా ఉందా? 1,00,000 రూపాయలు మీరు బిజినెస్లో పెట్టుకుంటా పోతున్నారు, ఒక్క కూడా రూపాయి రాకపోతే ఏం లాభమా? అప్పుడు ఎంత ఏమంటారు మీరు? వేస్ట్ అంటారు. దేవుడు కూడా మీ కొరకు ఈ మందిరము, ఈ స్థలము, మరి పాస్టర్లను, వాక్యమును, రక్తమును, ఆత్మను అన్నీ ఇచ్చినప్పుడు ఎంతగా ఎదిగిండ్రు. నమ్మకార్థ క్రైస్తవుడైనవా, లేకపోతే ఎదిగితే నిలబడే దాహం ఉందా, నీలో అగ్ని ఉందా? ఇప్పుడు నాకు ఈ వయసులో వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ లోపల ఫైర్ ఉంటే, ఆశ, దేవుని కొరకు ఏదో బ్రతికిన రోజులు ఏదో ఒకటి చేయాలి అనే ఆశ ఉంటే దేవుని ముందు మనము ఒట్టి చేతులతో పోము, కొన్ని ఆత్మలనన్నా పట్టుకొని పోవాలి. ఒకవేళ నేనేమి ఇక్కడ ప్రిన్సిపల్గా రాలేదనుకోండి, ఎన్ని ఆత్మలను మీరు సంపాదించారమ్మా? మీరు మనసు మీద చేసుకొని ఎన్ని ఆత్మలను మీరు సంపాదించారు చెప్పండి. అమ్మ నేను 100 ఆత్మలను సంపాదించిన, 1000 ఆత్మలను సంపాదించిన అని మనం ఉందా? ఈ ఊర్లో ఇంత పెద్ద చర్చిలో నిండలేదు. వచ్చిన వాళ్ళు కూడా 12 గంటలకు 1 గంటలకు అంటే దేవుడు లైట్ తీసుకుంటాడేమో అనుకోడు. కనబడిన దెబ్బ తగులుతుంది, జాగ్రత్త. కనబడిన దెబ్బ తగులుతుంది. దేవుడిని ఆషామాషిగా తీసుకోదు, టేక్ సీరియస్. మరి నేనైతే చెప్తున్నా, నేను చాలా చిన్న వయసులో మేబీ ఒక 17 years అప్పటి నుంచి సేవ చేస్తున్నా. పాటల ద్వారా, చిల్డ్రన్ మినిస్ట్రీ ద్వారా, యూత్ మినిస్ట్రీ ద్వారా. నేను ఈరోజు ఒకటి చెప్పగలుగుతాను. ఒకసారి నాకు అర్థాలు వచ్చినాక అయ్యో నేను పెద్దదాన్ని అయిపోతున్నాను, కానీ నాకేం అనిపించలేదు. నేను అనేక మంది లక్షల ఆత్మలను, చిన్న బిడ్డలను, యూత్ని, విమెన్ని పెద్ద పెద్ద క్రూసెడ్స్ చేసి ఇంకా ఏమైనా ఉన్నాయా అనేటటువంటి కొన్ని ఆత్మలను, లక్షల ఆత్మలను ప్రభు చెంతకు నేను నడిపించినాను. ఏమైనా ఇదేదో నేను దేవుని మందిరంలో ఉండి మాట్లాడుతున్నాను, అబద్ధం ఆడటం లేదు. నేను దేవుని కుమార్తెగా మీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను. నువ్వేం చేశావు? నువ్వేమి చేసావు? చేస్తే ఎక్కడ ఫ్రూట్? ఎంతమంది నీకు ఈ ఊర్లో ఉన్నటువంటి వారు ఎంతమందిని తీసుకొచ్చావు? దేవుడు అడుగుతాడు. వాళ్ళు నేను అడుగుతున్నా, రేపు దేవుడు అందరినీ లెక్క అడుగుతాడు. కాబట్టి సమయం తక్కువ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో నుండి కొన్ని మాటలను మనం చూసుకున్నాము. దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. మంచి దినాల కోసం మనం అనుకుంటుంటే అన్ని చెడ్డ దినాలే అవుతున్నాయి. ఎక్కడ చూసినా మరణాలు, వయసుకు నిమిత్తం లేదు. వయసు పిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇంకా వృద్ధులు ఉంటున్నారు అనుకుంటా. ఎవరు ఎప్పుడు చచ్చిపోతున్నారో కూడా తెలియటం లేదు. భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాము. 1 తిమోతి 3వ అధ్యాయము 1 నుండి 5 వరకు చదవండి. ఒకళ్ళు మైక్ పెట్టుకోండి. 2 తిమోతి 3rd chapter 1st to 5th verse. అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షులను, బింకములాడు వారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతి ద్వేషులను, అపవాదకులను, అజితేంద్రియులను, క్రూరులను, సజ్జన ద్వేషులను, ద్రోహులను, మూర్ఖులను,
గర్వాంధులను దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. చాలమ్మా, వారికి నీవు విముఖుడవై ఉండుము. అయితే ఈ లాస్ట్ డేస్లో ఎటువంటి వారిని మనం చూస్తే ఆశ్చర్యపడొద్దు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి గుణాలు అన్నమాట. ధనాపేక్ష. ఇవాళ ఓవర్ టైం పోతే ఇంకొక 1000 రూపీస్ వస్తే, గుడికి పోతే వస్తే, ఇంకా సందేయాలి ఆనే పోదాం. ఏది మనకు కనబడుతుందో దాని మీద ఎక్కువనే మనము టైం ఇస్తాం. తర్వాత రమ్మంటారే, ఏమో సిస్టర్ చూస్తా, ఇవాళ రాకపోవచ్చు, అక్కడ మా వదినాలు పిలిచిరు, మా అత్తడు వాళ్ళది ఉన్నది, నేను డ్యూటీ నుంచి వచ్చిన అంటే వీళ్ళని ఊరికే రా 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 అని ఏం చేయాలా, కాలు మొక్కాలి, కొట్టి కొట్టి చదివియాలి. ఇష్టంగా చదివితే మంచిగా ఆశీర్వాదాలు వస్తాయి. ఇష్టం లేకుండా పెడితే ఏమన్నా వస్తుందా? ఏమి రాదు. మీరు ఇష్టంగా రావాలా, దేవుడు నాకు ప్రాణం పెట్టిండు, నేనేం చేయాలని దేవుని మీద ప్రేమతో రావాలి. అక్కడ పోతే ఎంత వస్తుంది, ఇక్కడ పోతే ఏమొస్తుంది, అలాంటి ఉద్దేశాలతో మనము రాకూడదు. ఇంకా మనం చూస్తే మరి అహంకారులు, చాలా గర్వం. దేన్ని బట్టి గర్వం అని ప్రకటన గ్రంథంలో చూస్తే మేము చాలా ధనవంతులము, మా దగ్గర మంచి వస్త్రాలు ఉన్నాయి, మా దగ్గర అది ఉన్నది, మా దగ్గర అనే సిగ్గులేనుడా, నా దగ్గరికి రా, నువ్వు దేవుని ముందు నిలబడితే నువ్వు దిగంబరుడు, చల్లగా లేవు, వెచ్చగా లేవు, ఇటు లోకంలో నడుస్తున్నావు, ఇటు అటు యాక్టింగ్ చేస్తున్నావు, ఇటు యాక్టింగ్ చేస్తున్నావు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు, నోటి నుండి భూమి వేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడంట, నోటి నుండి. ఇదే దేవుడు. మనం ఏమనంటే యేసు చాలా ప్రేమ గలవాడు, ఎన్ని తప్పులన్నా చేయొచ్చు, క్షమించమంటే క్షమించేస్తాడు. ఎనీ టైం చచ్చేటప్పుడు కూడా మనం, అప్పుడు చచ్చేటప్పుడు నీకు హోష్ ఉన్నదో లేదు, నిద్రలో వస్తావా, యాక్సిడెంట్ వస్తావు. కొంతమంది చర్చలో కూడా నిద్రపోతారు. అయితే సమయం తెలియదు మనకు. కాబట్టి మరి మనము అహంకారులు, దూషకులు, నోరు తెరిస్తే దూషణలు, నోరు తెరిస్తే బూతులు, గొడవలు పెట్టుకోవడం, భయంకరంగా గొడవలు పడడం. మరి కొంతమంది తల్లిదండ్రులకు అవిధేయులు, ఎవరి బిడ్డలు దేవుని యొక్క మరి పెంపకంలో పెంచబడుతున్నటువంటి తల్లిదండ్రులు ఎంత కష్టంగా, ఎంత ప్రేమగా మీకు ఒక్కొక్కటి తీసుకొస్తారో తెలియదు. కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట ఒక్కటి తప్ప ఎవ్వరేమి చెప్పినా వింటాం. ఆ దోస్తు చెప్పిన వింటాము, వీళ్ళు చెప్పిన వింటాము, వీడియోలు చెప్పిన వింటాము, గూగుల్ చెప్పిన వింటాము, ఏదైనా వింటాం. కానీ మా మమ్మీ పిచ్చిది, మా మమ్మీకి ఏం తెలియదు, మా డాడీకి ఏం తెలియదు, పాతకాల పోయి తల్లిదండ్రుల మాట విననటువంటి వారు. కానీ ఇదే ఎఫెసీయులో నీ తల్లిదండ్రులను ఘనపరచుడి, అప్పుడు నువ్వు అన్నిటి విషయంలో విల్ బి సక్సెస్ఫుల్. ఏ ఎగ్జామ్ రాసినా, ఏ ఇంటర్వ్యూకి పోయినా, ఎక్కడికి పోయినా యూ విల్ బి సక్సెస్ఫుల్ అని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత కృతజ్ఞత లేనివారు. మేము మా డాడీకి షూస్ పాలిష్ చేసి, షర్ట్ ఇస్త్రీ చేసి, మా డాడీ ఆఫీస్ పోతున్నాడు, మాకు ఇంత అన్నం పెడుతున్నాడు మేము అని మేము ఎన్నో చేసేటోళ్ళం ఈ రోజులు. అయితే ఏంటి పెద్ద గొప్పనా, అందరు చదివిస్తారు, నువ్వు చదివియాలా, అందరు బట్టలు కొంటారు, నువ్వు బట్టలు, అందరు కారు కొన్నా, నువ్వు కొనాలా, పెద్ద గ్రేటా, నువ్వు ఒక్కడే చేస్తున్నావా అంటే కృతజ్ఞత లేనటువంటి పిల్లలుగా మనం చూస్తున్నాం. అపవిత్రమైనటువంటి ఆలోచనలు. చాలామంది చెప్తారు, అమ్మా మా పిల్లలు బయటికి వెళ్ళారు, రూమ్లోనే ఉంటారు, ఆ కంప్యూటర్లో ఉంటాడు, చదువుకుంటాడు, ఆ ఫోన్లోనే ఉంటాడు, ఆ ఫోన్లో లోకమంతా కాల్చేస్తున్నారు. లోకమంతా లేని ఎక్కడికన్నా ఉన్నాయి తెచ్చుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, వాడు అన్ని ఎత్తుకొని దాన్ని ఎక్కడన్నా అమ్మేసి వెళ్ళిపోతాడు. భయంకరమైనటువంటి పాపం అనేది ఆ యొక్క మరి ఒంటరిగా ఉండి పవిత్రమైనటువంటి ఆలోచనలు, చెడ్డ చెడ్డ తలంపులు, రేప్స్ ఎందుకవుతున్నాయి, మర్డర్స్ ఎందుకవుతున్నాయి, భార్య భర్తలు ముక్కలు ముక్కలుగా కోసుకుంటున్నారు. ఎందుకు? ఆలోచన విధానం కరెక్ట్గా లేనది. ఒకవేళ అటువంటి ఆలోచన కూడా నీకు వస్తే నువ్వు చర్చకు వచ్చి పరిశుద్ధులతో కూర్చున్నప్పుడు
పరిశుద్ధుని ప్రార్థన చేసినప్పుడు ఎవరో ఒక వాక్యం చెప్పినప్పుడు వాక్యం నీ చెవులను చూస్తే నీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. అంతేగాని అదే ఆ మోరీల ఆ పంది ఎట్లనే ఉంటుందో అట్లనే అదే చెడ్డ ఆలోచనలతో ఇదే మంచిగా ఉన్నది అని ఉంటే దాని యొక్క మరి లాస్ట్ ఏమవుతుందో మనకు తెలుసు. కాబట్టి ఈ అపవిత్రమైనటువంటి తలంపులతో అక్కడనే స్టార్ట్ అవుతున్నాయి. ప్రేమలు లేవు, కోపాలు అయితే కొండలు దాటిపోతున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద 20 ఫ్లోర్ ఈ బిల్డింగ్ ఎట్లా కడుతున్నారో అంత అంటే వంశాలుగా ఈ యొక్క కోపాలను పగలను పెంచుకునేటటువంటి వారు, శరీర క్రియలు కలిగినటువంటి వారు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచి వాళ్ళని చూస్తే ఓర్వలేనటువంటి వారు, ద్రోహులు, మూర్ఖులు. ముగ్గురికి చెప్పాలేమంట, పిచ్చోళ్ళకి, మూర్ఖునికి, చిన్నపిల్లలకు. ఏం చెప్పినా మనకు అర్థం కాదు. అంటే మూర్ఖుని పిచ్చోళ్ళతో పోల్చుకోవచ్చు. కాబట్టి ఇంక గర్విష్ఠులకు చెప్పలేము. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. సండే వస్తే ఫస్ట్ మనం వంట చేసేసుకోవాలా. మేము అది హైదరాబాద్లో చూస్తాం, పెద్ద లైన్, ఒక 100 మెంబర్స్ ఉంటారు. మాంసం కొరకు ఫస్ట్ లైన్ కట్టి తెచ్చి వండుకొని అన్నీ తిందాం, లేకపోతే అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ తయారులో కూడా ఏం తక్కువ కావద్దు, మంచిగా నీట్గా తయారై అప్పుడు రావాలి. దేవుని నిద్ర కూడా కావాలా, మాంసం కూడా కావాలా, మంచి బట్టలు కూడా కావాలా, అంత కంఫర్టబుల్ ఉండాలా, మళ్ళీ ఏసీ ఉండాలా కదా. ఎవరికి కావాలి ఇవన్నీ? నిజమైనటువంటి దేవుని కలిగినటువంటి మనము ఇటువంటివి కావాలి. మన ప్రయాగ్రాజ్కి వెళ్ళినటువంటి వాళ్ళకు కార్లు, బాత్రూమ్స్, మంచి మంచి బట్టలు, మంచి మంచి ఫుడ్, అక్కడ బిర్యానీలు ఉండి ఏమీ లేవు. పోతనే ఒక్కొక్కరు 20 కిలోమీటర్లు నడిచారు, బాత్రూమ్స్ లేవు. కానీ వాళ్ళకు ఒకటి కావాలా, రక్షణ కావాలా. వాళ్ళు మనకంటే శ్రేష్ఠులు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి కానీ నిజమైన దేవుడు తెలియదు. మనకు నిజమైన దేవుడు ఉన్నాడు కానీ భక్తి లేదు, భయం లేదు. భక్తి ఉందేమో కానీ భయం లేదు. ఏం కాదు, ఎప్పుడన్నా పోవచ్చు. ఆ పాస్టర్ పెద్ద ముసలైన ఏమంటారు ఆయన అంటే మనం లైఫ్ తీసుకుంటాం, మనం వినాలన్నా ఆయనకేం తెలుసు. కాబట్టి ఇటువంటి దేవుని నిర్లక్ష్య స్వభావం కలిగినటువంటి వారు ఎవరని అంటున్నారంటే, ఇప్పుడు నేను సేవ చేస్తున్నా, నా సేవను నేను అశ్రద్ధగా చేస్తే నేను శాపగ్రస్తురాలను. ఇఫ్ ఐ ఎమ్ నెగ్లెక్టింగ్ మై జాబ్, అక్కడ శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. అందుకే చాలామంది మధ్యలో చనిపోతారు, రోగాలు వస్తుంటాయి, ఏదేదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దేవునికి దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండే వారికి శ్రమలు విస్తరిస్తాయంట. చాలా శ్రమలు వస్తాయి, నీతిమంతులకు వస్తాయి, కానీ దేవుడు వారికి తోడుగా ఉంటాడు. పైకి మాత్రం చాలా భక్తి, వాళ్ళని చూస్తే అరే మేమేమన్నా తప్పు చేస్తున్నామా అనుకోవాలి, అంత భక్తి చూపిస్తారు. కానీ అదంతా కూడా మరి హిపోక్రైట్స్, సున్నము కొట్టిన సమాధులు అని దేవుడు అంటున్నాడు. వాళ్ళకు దూరంగా ఉండి లోపలంతా మురికి, లోపలంతా వాసన, లోపలంతా పగలు, ద్వేషాలు, బూతులు, లేజినెస్, దేవుని భయం లేదు, ప్రార్థన చేయరు, ఉపవాసాలకు రారు. చక్కటి మందిరం ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు అక్కడ సిటీలో 16,000, 2 లక్షలు కట్టి ఒక్క ఆదివారం నడిపిస్తుంది. దేవుని కృపను బట్టి మీకు రావచ్చు, పోవచ్చు, రారు. అలాంటిది దేవుడు అంటున్నాడు. దినాలు చెడ్డగున్నాయి. ఎవడొచ్చి ఎప్పుడు మనల్ని ఏం చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం. చెడ్డ దినాలంట, చెడ్డయి అంటే బ్యాడ్ డేస్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ బ్యాడ్. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చదవండమ్మా. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. దుష్టుడు అంటే సాతానుడు ఎవరిని మృంగుదునా అనేసి వాడొక రోరింగ్ లైన్ లాగా ప్రతి ఒక్క సిటీలో, విలేజ్లో, ఇంటి దగ్గర, నీ ఇంటి దగ్గర, నీ దగ్గర, నీ హృదయపు వాకిటి దగ్గర వాడు ఎప్పుడు విని వినయాలా
ఎప్పుడు వీని నాశనం చేయాలా, ఎప్పుడు వీని ఎట్లా ఇది చేయాలా, వీని ఆత్మని ఎట్లా దోచుకోవాలా అనేసి వాడు వేచి ఉన్నాడంట. ఇట్స్ లైక్ రోరింగ్ లయన్. ఎట్లున్నాడంట? గర్జించు. ఎట్లున్నాడు? ఏం కాదులే, అది ఇట్లా ఇట్లా కొంచెం మనం కుక్కలు పెంచుకున్నట్లు లాడ్ చేస్తున్నాము అట్లా కాదు. అది ఎట్లున్నది? గర్జించు సింహం. దాని సమయం అయిపోతుంది, ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. నేను ఎట్లున్నా విన్ను కావాలా. పిల్లలు చదివేటప్పుడు ఫైనల్ ఇయర్కి ఇక 4 రోజులు కానీ ఇక బస్సులో చదువులే ఎక్కడ చూద్దా అంటుంటాడు. వాడు కూడా అట్లా బిజీగా ఉన్నాడు అన్నమాట. ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇప్పుడు దొరికితే వాడిని వేసేస్తాను. వాడే మాటలు ఉన్నాడు. మనం ఎట్లున్నామా? ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర యుద్ధం అయితే మనందరినీ తీసుకుపోయాడు నిలబెట్టి, జర యుద్ధం చేయండి బాబులు అంటే మనం మంచిగా నిద్రపోయి వాట్సాప్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటే అక్కడ ఏమవుతుంది? వాడు వచ్చి ముద్దు పెట్టుకోతాడా? ఏం చేస్తాడమ్మా? చెప్పాలి. మా ఫ్రెండ్ ఒక ఆమె పనిచేసేది, చిన్నది, పెళ్ళై 15 days అయింది. వాళ్ళ హస్బెండ్ ఆర్మీలో ఉండే, కాశ్మీర్ బార్డర్స్లో. ఆయన రోజు ఒక లెటర్, 15 days ఉన్నాడు కాబట్టి రోజు ఒక ఇంగ్లాండ్ లెటర్ మీద స్టాంప్స్ పెట్టి పోస్ట్ చేసి వస్తుండే. ఆ టెంట్లో ఉన్నప్పుడు అక్కడ బాంబు వేసేసిండ్రు. బాంబు వేస్తే ఆయన చనిపోయాడు. అంటే అశ్రద్ధగా సులువుగా చిక్కుల పెట్టు సాతాను వలలో పడడానికి ఎంత సమయం కూడా పట్టదు. వాడు నేను ఎక్కడ పట్టాలా, ఎక్కడ వేసేసేయాలా, ఎక్కడ చేపబట్టి మనం వలలో వేసేసుకోవాలా అని మన బలహీనతలు ఎక్కడ మాట్లాడతారు, ఎక్కడ తప్పుపోతారు, ఎక్కడ పండుకుంటారు అని వాడు మనల్ని గమనించుకుంటూ చూస్తూ ఉన్నాడు. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? సార్లు ఇవాళ 3 పూటల కన్నం. ఇక్కడ ఇంకా గోలేజెస్లేదు. 6 నెలలకు బియ్యం ఉన్నది, ఇక కూరలు తెచ్చుకున్నాను నేను, గుట్ట కూరగాయలు కొనుక్కోవాలి, ఇల్లుకి రైలు లేదు, ఇక అంత మంచిగా ఉంది. ఇక మనం పోతేంటి, మనం పోకపోతే ఏంటి, అదే జొన్న రొట్టెలు చేసుకుంటాం, తింటాం, పంటాము. మనకెందుకు అది ఉన్నది. ఏమున్నది? వాడు ఉన్నాడు, వెయిట్ చేసుకో. అప్పుడే సమస్యలు వస్తాయి. కాబట్టి మనం ఎట్లుండాలంట? నిద్రపోవాలా. ఏం చేయాలా? బైబిల్ పట్టంగానే నిద్ర వస్తుంది సిస్టర్. చర్చలో పొంగనే నిద్ర వచ్చేస్తుంది. చర్చలో పోయి చల్లగా ఉంటుంది కాబట్టి ఎవరు సప్పుడు ఉండదు. మంచిగా 4 నిద్రలు తీసి వచ్చేస్తున్నాను నేను కదా. అప్పుడు వేసుకుంటాడు, అరే ఆడు వంగిడి ప్రేర్ చేస్తాడు కాదు కానీ నిద్ర పోయేటోడే. మనం హల్లెలూయా 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 హల్లెలూయా. ఏదైనా నిద్రించి సాతాను అటు ఇటు చేసే సాతాను ఉంటే వేస్తున్నాను మన హల్లెలూయా కరవశి కలస్య కర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ నిద్ర మనం ఉంచేస్తున్నాడు. డ్రైవింగ్ చేసుకుంటూ నిద్రపోతే ఏమైతుంది? మంచిగా ఇంటికి పోతాం. ఎడికి? ఆడ ముందలగడ. కాబట్టి చర్చిలో మంచిగా నిద్రపోతే ఏమవుతాము? ఎడిపోతాం? చెప్పాలమ్మా. 2 ఉన్నాయి, ఒకటి ఆత్మీయంగా, ఒకటి శరీరంగా. ఓకే, శరీర రీతిగా మంచిగా డ్రైవింగ్ చేసుకుంటే నిద్రపోయి నడిపిస్తున్నాం అనుకో, పోతారు. పోతే ఎక్కడ పోతారు? ఎక్కడ పోతారు బ్రదర్? చెప్తలేదమ్మా, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ కదా. ఎక్కడ పోతామమ్మా? యాక్సిడెంట్ అవుతుంది, తీసుకొని పెట్టేస్తారు. ఎడా? మరి చర్చలో వచ్చి నిద్రపోయి ఆత్మీయంగా నిద్రపోతే అప్పుడు ఏమవుతుంది? వాడు ఆత్మీయంగా నిద్రపోయి ఇక వాడు వీక్ అయిపోయి, వాడి లేజీ అయిపోయి, వాడి ఇంట్లోనే వండుకొని ఇక తాగుడు కలువై మస్తులై ఉండి అట్లా ఇట్లా ఉండి వాడు అట్లనే డల్ అయిపోతే ఆత్మీయంగా వాడిగా పడిపోతాడు. అప్పుడు వాడిని వాడు వస్తాడు, ఇక్కడ మనుషులు వస్తారు శవాన్ని తీసుకోవడానికి. అక్కడ అవి వస్తాయి. ఏవి? ఎవరు ఫ్రెండ్స్? వాళ్ళు దేవునికి శత్రువు సాతానుడు వస్తాడు, వాడిని దూతలు వస్తారు. దబదబ ఈ ఆత్మ మాదే, ఈ ఆత్మ మాదే, మంచిగా తాగిండు, మంచిగా పన్నాడు, వాడు మంచిగా, వాడి మావాడు మోషన్ తీసుకోవడానికి వచ్చారట. దేవదూతలు వచ్చి వెళ్ళబట్టేసారు. కాబట్టి మంచిగా పండుకో బిడ్డ, పండుకో. అప్పుడు
సాతానుడు మాత్రం నీ వెనుకనే ఉన్నాడు, నీ పక్కన ఉన్నాడు, నీ హృదయం దగ్గర ఉన్నాడు, నీ కాలేజ్ దగ్గర, నీ స్కూల్ దగ్గర, నీ ఆఫీస్లో పక్కన దగ్గర, ఎక్కడనో ఇంటి పక్కలనో ఏడనో ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఫిషింగ్ చేస్తారు కదా చేపలు పట్టేటోళ్ళు, అది ఎట్లా చేప పడుతుంది అన్నాడు, పక్క కూర్చొని చూస్తుంటాడు. అలా చిన్న ఏదో పెడతాడు, చిన్న ఏదో నతనీళ్ళు ఏదో పెట్టేస్తే అది చేప పడుతుంది. అట్లా వాడు కూడా మనకు ఒకటి ఇస్తాడు, ఎర వేస్తాడు. లవ్ అనో పైసలనో, లేకపోతే నువ్వు చాలా హ్యాండ్సమ్ ఉన్నావు, నువ్వు స్మార్ట్గా ఉన్నావా, నువ్వే ఇంటెలిజెంట్, నువ్వేగా అని కొత్తిమీర చెట్టు ఎక్కిస్తాడు. అప్పుడు మనం అలా అవునా నాకంటే ఎవరు బాగలేరు, ఐఎమ్ ద బెస్ట్, నేనే బ్యూటిఫుల్. తర్వాత ఏమంటారు చెప్పాలి, ఒక మంచి ఈగ, అప్పుడప్పుడే అది యంగ్ ఈగ, దానికి చక్కటి రెక్కలు, గుడ్లు, మంచి మంచి కళ్ళు, సాలెపురుగు వేసి చేసుకొని ఉందంట. ఏ హాయ్, ఇక్కడ ఈ కాలనీలో కొత్తగా కనబడుతుంది, ఎంత చక్కగా ఉన్నాయి అబ్బా నీ కళ్ళు, నీకే ఉన్నాయి, ఇక్కడ ఎవరికి లేవు, ఇంకా పెద్ద ఇంకా కొంచెం కాటికే పెట్టుకోండి. తర్వాత ఇది రెక్కలంతా బాగున్నాయి తెలుసా, అవునా, ఇంకా రెక్కలకు ఇంకా కొంచెం మంచిగా నెయిల్ పాలిష్లు, లేకపోతే దానికి జాకెట్స్ ఏవో వేసుకో. ఇప్పుడు ఎట్లా ఇంత స్మార్ట్గా తయారైనావు, కానీ ఇట్లా అర్థం ఉందా అంటే, మా ఇంట్లో అర్థం లేదమ్మా, మా అమ్మ చిన్న అర్థం తెచ్చిపెట్టింది, నిలువుట అర్థం లేనే లేదు. అవునా, సో సాడ్ ఫ్రెండ్, మా ఇంటికి రా, మా ఇంట్లో పెద్ద అర్థం ఉంది. అవునా, దెబ్బ పద పోదాం. స్పైడర్ వెబ్లోకి వెళ్ళిపోతే అది ఏం చేస్తుంది, అందులో నుంచి బయటకు వస్తామా, ఆ ఈగలో ఉన్నటువంటి ఆ బ్లడ్ అదంతా ప్రాణం అంతా గుంజుకున్న తర్వాత అప్పుడు పడిపోతుంది. ఎవరి బిడ్డలాగా జాగ్రత్త, మిమ్మల్ని ఎవరైనా ఎక్కిస్తున్నారు, ఎవరికి లాభం లేకుండా నేను ఎవరు ప్రేమించడు, యేసుక్రీస్తు ఒక్కడే ఎటువంటి లాభం లేకుండా నేను ప్రేమిస్తాడు, గద్దిస్తాడు. కాబట్టి ఇటువంటి సులువుగా చిక్కులో పడేటటువంటి సాతాను వలలో మీరు పడిపోవద్దు. మా మమ్మీ ఎప్పుడు తయారైంది, ఏంటి గట్ట తయారైనా అంటది, ఈరోజు చూసినావా ఈ సాలెపురుగు ఎంత మంచిగా ఉన్నావా అంటున్నారు. మా డాడీ బండి పట్టంగానే తిడుతాడు, ఈ సాలెపురుగు ఏది ఎంత ఫాస్ట్గా పోతే కూడా ఏమంటలేడు. ఆవిడ సాలెపురుగు దుష్టుడు. బీ కేర్ఫుల్. సో దీస్ ఆర్ ద ఈవిల్ డేస్. Do not waste your time. Do not waste your time. You are accountable to your time. నువ్వు చేసిన ప్రతి దినము ఏం చేసినావు, ఏం చేయలేదు, ప్రతి దానికి కూడా దేవుడు లెక్క అడుగుతాడా లేదా? అడుగుతాడా లేదా? చాలామంది ఏం అడుగుతాడు, మా నాయన పోయిండు, మా గుడికే పోలేదు, 4 ఏళ్ళు పోలే ముసలాడు, నేను పోతే ఏమైంది, పోకపోతే ఏమైంది, ఏదో పోతాం లేక అట్లా పిలుస్తుంది పాస్టర్. లెక్క అడుగుతాడు. వాక్యంలో ఉంది, నేను నా సొంత ఏమైనా రాసుకొచ్చుకోలేదు. 1 తిమోతి 4వ అధ్యాయము 7-10. ఆకలేస్తే చెప్పండి, స్టాప్ చేస్తా, బోర్ అయితే కూడా చెప్పాలి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. 1 తిమోతి 4వ అధ్యాయము